భూమి మీద మీ శరీరంలో మీకు కలిగే అనుమానం, సందేహం ఏం చేస్తుందో తెలుసా? మత్తయి 10:28 అండి. ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. భయం కనుక దేవుడు మీ ఆత్మను మీ శరీరాన్ని రెండింటిని మంటలమయం చేస్తాడు. మీలో సందేహం ఉంటే నీ శరీరం నాశనానికి వెళ్ళిపోతుంది, నీ ఆత్మ నరకానికి జారిపోతుంది. రెండు కలిసి కాలిపోతాయి. నీ దేహాన్ని దహించేస్తుంది ఏది? దేవుని మీద అపనమ్మకం, బైబిల్ మీద సందేహం, క్రీస్తు మీద సందేహం. అనుమానంతో ఒకళ్ళు మీరు చేస్తే, అనుమానంతో మీ ప్రాణం పోతే మీరు పోవలసింది నిత్యాగ్ని దండనకు. నన్ను నమ్మలేదు నువ్వు. సందేహంతో ఉన్నందుకు అల్పుల స్థానానికి పడిపోయాడు. అది చిన్న సందేహం. రాబోవాడివి నీవేనా అని అడిగాడండి. యేసుప్రభు దేవుడు కాడని చెప్పలేదు ఆయన. యోహాను గారి పరిస్థితి దారుణంగా మారిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? రాబోవాడివి నీవేనా, ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని చిన్న సందేహం. అది చెరసాల్లో ఉన్నందుకు. అది నీది? అసలు బైబిల్ దైవ గ్రంథమేనా? నేను నమ్మిన యేసుప్రభు నిజమైన దేవుడేనా? నేను చదువుతున్న బైబిల్ పవిత్ర గ్రంథమేనా? ఇటువంటి సందేహాలు ఏమిటి? నీ భార్య మీద నీకు సందేహం ఉందో లేదో దేవుడికి వద్దు. నీ కుటుంబంలో కుటుంబీకుల మీద సందేహాలు ఉన్నాయో లేదో దేవుడికి వద్దు. ఆయన పైన, ఆయన కుమారుడి పైన, ఆయన రాసిన మాటల పైన ఒకవేళ నీకు సందేహం ఉంటే అది నీ దేహాన్ని దహించే సందేహం.